మోసకరం మోసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి యాకోబుని దేవుడు ఏం చేశాడంటే ఆ మోసం నుండి విడిపించి తన నోటితో తాను ఒప్పుకొని సరి చేసుకుని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు తనను దేవుడు ఏం చేశాడంటే సరి చేయటమే కాదు కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేసి అబ్రహాము స్థానాన్ని ఇసాకు స్థానాన్ని యాకోబు ఏం చేశాడు పదిలపరుచుకున్నట్లుగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇదేనన్నా నువ్వు లేక నేను ఒంటరిగా ఉన్నామా, ఒక్కరిగా ఉన్నామా, ఆ ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నామా? అయితే వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ముందున్నటువంటి వ్యక్తులు ఒకప్పుడు అబ్రహాము సామాన్యమైన వ్యక్తి, తన నుండి వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుని బట్టి ఆయన కూడా ఏం చేశాడంటే తండ్రి ఏ మార్గంలో నడిచాడో కుమారుడు కూడా ఆ మార్గాన్ని పదిలపరుచుకున్న దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఇస్సాకు ఏం చేశాడు మరి ఎక్కువగా సంపాదించుకున్నాడు. కుమారుడైనటువంటి యాకోబు దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఎలా ఉన్నాడంటే తన మార్గాన్ని చెరిపి వేసుకుని ఇస్సాకేమో విధేయత చూపించాడు తండ్రికి, కానీ ఇస్సాకు కుమారుడు దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఏం చేశాడంటే వ్యతిరేకమయ్యాడు. కొన్నిసార్లు భక్తి చేసేటువంటి వ్యక్తులుగా దేవుళ్ళు ఉంటున్నటువంటి నువ్వు లేక నేను మనం మంచి భక్తి చేస్తున్నాం, దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటున్నాం, అయితే నా పిల్లలు ఎలా ఉన్నారేంటి అని కొన్నిసార్లు నీకు లేక నాకు మనకి ఆలోచన రావచ్చు. ఇక్కడ చూస్తే అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. ఆ విధేయతలో 100% తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఏం చేశాడంటే విధేయత చూపించాడు. అబ్రహాం ఏమనుకున్నాడంటే అమ్మయ్య నేను చూపించినటువంటి విధేయత, నేను కలిగినటువంటి విధేయత నా కుమారుడు చూపిస్తున్నాడు అని కుమారుడు బట్టి సంతోషించిన వాడుగా ఉన్నాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి ఇస్సాకు పుట్టినటువంటి కుమారుడు బట్టి ఇస్సాకు ఏం చేశాడంటే యాకోబుని బట్టి బాధపడేవాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా మన పిల్లలైన వారు మాట విన్నప్పుడు, వారు ఉంటున్నటువంటి పోకడ సరిగ్గా లేనప్పుడు, సమాజం మాట్లాడుకుంటున్న విధానాన్ని చూసి తల్లిగా లేక తండ్రిగా నువ్వు లేక నేను మనం కూడా కొన్నిసార్లు అలాగే అనుకోవచ్చేమో. కానీ ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటంటే మొదటి స్థితి కొంచెం కావచ్చు, తొదకది మహా అభివృద్ధి. ఈ మూడో తరం అనేటువంటి యాకోబు మోసగాడు అతను మారిన తర్వాత, దేవుడికి లోబడిన తర్వాత, దేవుడి సరిగ్గా సరి చేసుకున్న తర్వాత, దేవుడితో కమిట్మెంట్ చేసుకుని నీ కొరకే బ్రతుకుతాను, నీ వాగ్దానంలో నేను కూడా వారసుడిగా నా నుండి వచ్చే ఆశీర్వాదం భూమి మీద విస్తరింపజేసేటట్లుగా నేను ఉంటానని దేవుడితో కమిట్మెంట్ చేసుకుని దేవుడి సరిగ్గా తీర్మానం చేసుకున్నప్పుడు యాకోబుని దేవుడు ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, దొంగ. ఇశ్రాయేలు అంటే అనేకులకు ఆశీర్వాదం. మోసగాడు